పరంధామయ్య అనే రైతు తన కుమార్తె పెళ్లి శుభలేఖలను తన బంధువులకు, స్నేహితులకు మనుషుల ద్వారా పంపుతూ పెళ్లికి వచ్చే ఆడవారు నగా నట్రా పెట్టుకురావద్దని, తమన్న ప్రాంతంలో దొంగల భయం ఎక్కువగా ఉందని కబురు చేశాడు. వారం రోజుల తర్వాత ఆడవారు ఎలాంటి నగలు లేకుండా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిలో అందరూ కలివిడిగా మాట్లాడుకుంటూ సంతోషంగా కాలం గడిపారు. బంధుగణం అంతా తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయే రోజున ఒక ఆవిడ పరంధామయ్యతో దొంగల ప్రస్తావన తెచ్చి, ఈ ప్రాంతంలో దోపిడీ దొంగల భయమంటూ ఏమీ లేదని గ్రామంలో చాలామంది చెప్పారని, మీరేమో వాళ్ళ భయం ఉందని నగలు పెట్టుకురావద్దని కబురు పంపారు, ఇలా ఎందుకు చేశారు అని అడిగింది. దానికి పరంధామయ్య నవ్వి, నా బంధువుల్లో కలిగిన వాళ్ళున్నారు, లేని వాళ్ళున్నారు, చాలామంది ఉన్నారు. అందువల్ల ఉన్నమ్మ లేనమ్మని చూసి గర్వపడకూడదు, లేనమ్మ ఉన్నమ్మని చూసి అసూయపడకూడదు. ఈ అంతరాలు లేనప్పుడే అంతా కలిసి మెలిసి ఉండగలరు. అందుకే నేను లేని దొంగల్ని సృష్టించాను అన్నాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.